మీ అందరకు నా హృదయపూర్వక వందనములను తెలియజేయుచున్నాను. మంచి ఫ్యామిలీ లేదంటే మంచి కుటుంబం అని ఒక్కొక్కసారి మనము అంటూ ఉంటాము, వింటూ ఉంటాము. మంచి కుటుంబం అండి, గుడ్ ఫ్యామిలీ. కుటుంబము అనగా ఆ కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఉంటారు. కుటుంబానికి యజమాని భర్త. పూర్వకాలంలో పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలుగానే ఉంటున్నాయి. మంచి కుటుంబముగా మనము గుర్తించబడాలంటే మొదటిగా భార్యాభర్తలు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే భార్యాభర్తలు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో ఆ యొక్క కుటుంబము వర్ధిల్లుతుంది. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు అనుసరించే భక్తి మార్గంలో నడవడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి కుటుంబం. మంచి కుటుంబంలో భార్యాభర్తలు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. ఆ మంచి ఆలోచనలు ఆ కుటుంబానికి గౌరవాన్ని తెస్తాయి. ఎప్పుడైతే భార్యాభర్తలు మంచి ఆలోచనలు కలిగి ఉంటారో వారి పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు. కనుక కుటుంబంలో భార్యాభర్తలైనటువంటి వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి కుటుంబము అనబడినటువంటి కుటుంబంలో భార్యాభర్తలు ఎదుటివారిని ప్రేమించే మనసు కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఎదుటివారిని ప్రేమించే మనసు కలిగి ఉంటారో తద్వారా మనసుకు సంతోషము, నెమ్మది దొరుకుతుంది. అలాగున భార్యాభర్తలు ఉండుట ద్వారా ఆ కుటుంబము మంచి కుటుంబముగా గుర్తించబడుతుంది. మంచి కుటుంబంలో కుటుంబీకులు తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఆ ఇంటిలో ఉండేటటువంటి ప్రతి వస్తువుని చక్కగా అమర్చుకుంటారు. ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నిటిని కూడా పరిశుభ్రపరుస్తారు. బెడ్రూమ్స్, వాష్రూమ్స్, అలాగే కిచెన్, వంటగది. మంచి కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు ఆ యొక్క ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఎప్పుడైతే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో ఆ యొక్క ఇంటి వారు కూడా పరిశుభ్రంగానే ఉంటారు. అది మంచి కుటుంబీకులు చేసేటటువంటి పనులు. మంచి కుటుంబంలో ప్రార్థనలు ఉంటాయి. భార్యాభర్తలు ప్రార్థన చేసుకుంటారు, పిల్లలు ప్రార్థన చేసుకుంటారు, దేవుని యొక్క పాటలు పాడుతారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు, గృహ కూడికలకు వెళ్తారు, ప్రత్యేక ప్రార్థనా కూడికలకు వెళ్తారు. మంచి కుటుంబం ఎప్పుడు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయాలని కోరిక కలిగి ఉంటారో ఆ కోరికను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మంచి కుటుంబము అనిపించుకుంటుంది. భక్తిగల కుటుంబం అని కూడా ప్రజలు యొక్క మన్నన పొందుతారు.
మంచి కుటుంబము అనబడేటటువంటి కుటుంబాల్లో ప్రాముఖ్యంగా వారి యొక్క జీవితాలు పదిలముగా ఉండాలని, వారి యొక్క జీవితాలు పవిత్రముగా ఉండాలని, వారి యొక్క జీవితాలు సమాజంలో గౌరవంగా జీవించాలి అనేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ ఆలోచన చొప్పున వాళ్ళు నడుచుకుంటారు కనుక అది మంచి కుటుంబము అనబడుతుంది. మంచి కుటుంబము ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు కలిగి ఉండడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆలోచనలు కలిగి సంతోషంతో జీవిస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి నడిచినటువంటి ప్రతి కుటుంబము సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. మంచి కుటుంబము అని అనిపించుకోవాలనంటే ఈ చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా హృదయంలో ఉంచుకొని మనము జీవించగలిగినప్పుడు మంచి పేరును పొందుకుంటాము. అంతేకాదు మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడు ఇస్తాడు. నెమ్మది కలిగి జీవిస్తాము. సమాజంలోనూ సంఘములోనూ మంచి గౌరవాన్ని, పేరును పొందుకుంటాం. కనుక ఈ యొక్క మాటలు విన్న మనమందరము ఈ మాటలు చొప్పున మనం జీవించగలిగినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాలతో మన హృదయాలని నింపుతాడు. ఈ మంచి మాటలను అంగీకరించండి. మంచి కుటుంబము అనిపించుకోండి. ఆ దేవదేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.